శ్రీకాళహస్తి నియోజకవర్గం చూస్తే మొదటి నుంచి కూడా మద్యం ఏరులై పారుతోంది. ప్రలోభాల పర్వం కొనసాగుతోంది. ప్రస్తుతం చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో టీడీపీ నేతలు వీధి రౌడీల్లా రెచ్చిపోయారు. శ్రీరామ్ నగర్ కాలనీలో ఓటర్లకు టీడీపీ నేతలు డబ్బులు పంచుతుండగా స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నలుగురు టీడీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని వాహనంలో పోలీస్ స్టేషన్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న టీడీపీ నేతలు పోలీస్ వాహనాన్ని మార్గ మధ్యలో అడ్డుకొని పోలీసులతో ఘర్షణకు దిగారు. పోలీస్ వాహనంలో ఉన్న తమ కార్యకర్తలను బలవంతంగా తీసుకెళ్లారు. ఈ దృశ్యాలను కవర్ చేస్తున్న మీడియా ప్రతినిధుల మీద కూడా టీడీపీ నేతలు దాడి చేశారు. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, ఏం జరుగుతోంది? పోలీసు వాహనాన్ని వెంబడించడం ఏంటి? తీసుకెళ్తున్న వాళ్ళని విడిపించడం ఏంటి? ఏం జరుగుతోంది? మీడియా ప్రతినిధులపై కూడా దాడి చేశారనే వార్తలు వస్తున్నాయి. అప్డేట్స్ ఏంటి? అది మనం చూస్తున్న చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలకు ఓటమి భయం పట్టుకుంది. దీంతో సహనం కోల్పోయినటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు ఏదైతే దాడులనే అస్త్రాలుగా చేసుకుంటున్నారు. ఒక చంద్రగిరి కాదు, శ్రీకాళహస్తిలో సైతం పెద్ద ఎత్తున దాడులు చేస్తున్నారు. నిన్న రాత్రి ఏదైతే ఉందో శ్రీరామ్ నగర్ కాలనీలో తెలుగుదేశం పార్టీ నేతలు డబ్బులు పంపిణీ చేస్తుండగా స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు నలుగురు టీడీపీకి సంబంధించిన నేతలను కార్యకర్తలను అదుపులో తీసుకుని వాహనంలో తరలిస్తుండగా మార్గ మధ్యలో అదే పార్టీకి సంబంధించిన నేతలు పోలీసు వాహనాన్ని అడ్డుకున్నారు. అక్కడ ఉన్నటువంటి బలవంతంగా పోలీసుల వద్ద నుంచి లాక్కుని ఆ నలుగురిని తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను కవర్ చేసుకున్న వాళ్ళను కూడా విశిక్షణారహితంగా కొట్టడం జరిగింది, దాడి చేయడం జరిగింది, బూతులు తిట్టారు, పెద్ద ఎత్తున గొడవ చేయడం జరిగింది. అయినప్పటికీ అక్కడ పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. దీంతో పోలీసులు అదుపులో ఉన్నటువంటి నలుగురు టీడీపీ కార్యకర్తలు ఆ పార్టీ నేతలు తీసుకెళ్లడం జరిగింది. ఈ విషయం పెద్ద ఇప్పుడు చర్చనీయాంశంగా మరి ఎందుకంటే కవరేజీకి వెళ్ళిన మీడియా ప్రతినిధులు ఇంత విశిక్షణారహితంగా దాడి చేయడం పట్ల స్థానిక జర్నలిస్టులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఎన్నికల అధికారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు మరోసారి శ్రీకాళహస్తిలో మీడియా జర్నలిస్టుల వాళ్ళందరూ సమావేశమై ఒక తీర్మానాన్ని చేసి మళ్ళీ ఎన్నికల ఉన్నతాధికారులు కూడా ఫిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఫ్రస్ట్రేషన్ లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడుతున్నారు. ఒకవైపు మద్యము, మరోవైపు డబ్బులు పంపిణీ చేస్తూనే మరోవైపు దాడులకు తెగబడుతున్న పరిస్థితి. ఎక్కడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులు ఉన్నారో ఆ ప్రాంతాలను టార్గెట్ చేస్తూ ఇలాంటి దాడులకు పాల్పడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. దీనిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా సీరియస్ గా తీసుకుంటూ ఎప్పటికెప్పుడు ఎన్నికల అధికారులు ఫిర్యాదు చేస్తున్నారు. కొన్ని చోట్ల అయితే పోలీసులు కూడా టీడీపీ నేతలకు సహకరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. రాత్రి జరిగినటువంటి శ్రీకాళహస్తిలోని శ్రీరామ్ నగర్ కాలనీలో ఇద్దరు జర్నలిస్టులు ఎవరైతే ఉన్నారో సాక్షి ప్రతినిధులుగా ఉన్నటువంటి శ్రీనివాస్ అలాగే హేమంతులు గాయపడడం జరిగింది. వీళ్ళు ప్రస్తుతం ఎన్నికల ఉన్నతాధికారులు కంప్లైంట్ చేయడానికి కూడా సిద్ధపడుతున్న పరిస్థితి. అంటే ఈ విధంగా చంద్రగిరితో పాటు శ్రీకాళహస్తి నగరి ఇలా చాలా ప్రాంతాల్లో ఇలాంటి దాడులకు టీడీపీ నేతలు తెగబడుతున్నారు. హరి. రైట్ మధు.